మంత్రి నారా లోకేష్ తన మంచి మనసును మరొకసారి చాటుకున్నారండి. నారా లోకేష్ గారు కష్టకాలంలో ఎవరున్నా సరే మీకు నేను ఉన్నానంటూ ముందుకొచ్చే మనస్తత్వం అయింది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఏం చేశారో ఒక్కసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తూ చూడండి. ఒక ట్వీట్ వచ్చిందండి. రకిత అనే ఆమె ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏం రాస్తుందంటే అతని ఫోటో పెట్టి ఒక ట్వీట్ చేసింది ఆమె. ఇతని పేరు ఊదరగుడి విజయ్ కుమార్, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం ఇన్ఛార్జ్ అంట. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఒంగోలులోని వెంకటరమణ హాస్పిటల్లో ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా అందరూ తోచినంత సహాయం చేయగలరని చెప్పి వేడుకుంటున్నా. అతనికి చిన్నపిల్లలు ఉన్నారు, ఆర్థిక బలం అంతంత మాత్రమే, కావున అందరూ తమ వంతు సాయం చేసి అతని ప్రాణాలు కాపాడాల్సిందిగా కోరుతా ఉన్నామని చెప్పి ఒక పోస్ట్ వచ్చిందండి. ఇతను ఎవరైతే బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్నాడో మీకు అతని ఫోటో కూడా చూపిస్తాను చూడండి. ఆ ట్వీట్ కింద ఈ ఫోటో ఉంది, ఒక్కసారి చూడండి. ఇతను వైసీపీ కోసం పనిచేశాడు. వైసీపీ సోషల్ మీడియా విభాగం ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జిగా పనిచేశాడు. అతను బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్నాడు ఒంగోలులో. అయితే పార్టీ అని చూడలేదండి లోకేష్ గారు. ఇతను మన పార్టీయా మన పార్టీ కాదా, మనకు సంబంధం ఉందా, ఇతని గురించి మనకెందుకులే అనుకోవాలా. అతని ఫ్యామిలీ ఉంది.